జ్యోతిష శాస్త్రం ప్రకారం మన జీవితంలో జరిగే మంచి చెడులకు గ్రహాల కదలికలే ముఖ్య కారణం. రాబోయే 2026 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆకాశంలో గ్రహాల స్థితిగతులు చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి. సాధారణంగా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడు మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఈ ఏప్రిల్ నెలలో ఒకేసారి 4 ప్రధాన గ్రహాలు కలిసి ఒకే చోట ఉండబోతున్నాయి. దీనినే పండితులు చతుర్గ్రహి యోగం అని పిలుస్తున్నారు. ఈ అరుదైన మార్పు వల్ల కొన్ని రాశుల వారి జాతకాలకు పూర్తిగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక విషయాలలో వీరికి తిరుగులేని విజయం లభించే అవకాశం ఉంది. ఆ రాశుల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో కుజుడు, బుధుడు, సూర్యుడు మరియు శని గ్రహాలు అన్ని కలిసి మీన రాశిలో సంచరించుతున్నాయి. ఇలా 4 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం వల్ల కలిగే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు శుక్ర గ్రహం కూడా తన సొంత ఇల్లు లాంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మాలవ్య రాజయోగం అనే మరొక అదృశ్య యోగం కూడా ఏర్పడుతుంది. ఈ 2 యోగాలు కలిసి రావడం వల్ల మేష, వృషభం, సింహం, తుల మరియు ధనుసు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే తలరాత మారినట్లే అని చెప్పవచ్చు. ఈ 5 రాశుల వారు ఈ నెలలో ఎలాంటి ఫలితాలు పొందుతున్నారో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి వారి గురించి మాట్లాడుకుంటే ఈ నెల వీరికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కెరియర్ పరంగా చూస్తే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పులు ఈ నెలలో సంభవిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శని ప్రభావం కొద్దిగా ఉన్నప్పటికీ సూర్యుడు మీ రాశిలో ప్రవేశించిన తర్వాత మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆఫీసులలో మీ పనితీరును పై అధికారులు గుర్తిస్తారు. ప్రశంసలు దక్కుతాయి. మీ బాస్ లేదా మేనేజర్తో మీకున్న పాత గొడవలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి మంచి సంబంధం ఏర్పడుతుంది. మీరు ఒకవేళ ప్రస్తుతం చేస్తున్న జాబ్ నచ్చక వేరే మంచి కంపెనీలో చేరాలని ప్రయత్నిస్తుంటే ఈ ఏప్రిల్ నెల మీకు సరైన సమయం. మీకు మంచి జీతంతో కూడిన కొత్త ఉద్యోగ అవకాశం వస్తుంది. బోనస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో కూడా అందరూ సంతోషంగా ఉంటారు. భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు తొలగిపోయి ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ నెల ప్రగతికి బాటలు వేస్తుంది. వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే మీ రాశి అధిపతి అయిన శుక్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీకు విలాసవంతమైన జీవితం లభిస్తుంది. మీరు విలాసాల కోసం అంటే కొత్త బట్టలు, నగలు లేదా ఇంటికి అవసరమైన ఖరీదైన వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థికంగా మీకు డబ్బు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తున్నాయి. అప్పులన్నీ తీరిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు పెరుగుతారు. తద్వారా లాభాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఆఫీసులలో మీ సహోద్యోగులు మీకు అన్ని విషయాలలో తోడుగా ఉంటారు. మీరు చేసే కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ వస్తుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. బంధువుల రాకతో ఇల్లు కలకల్లాడుతుంది. మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సింహరాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చివరికి విజయం మీదే అవుతుంది. నెల మొదటి 10 రోజులు కొంచెం కష్టంగా అనిపించినా ఆ తర్వాత సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళగానే మీ అదృష్టం ప్రకాశిస్తుంది. అంటే నెల మొదటి సగం కొంచెం ఫలితాలు సాధారణంగా ఉన్నా రెండో భాగంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సమాజంలో మీకున్న పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏదైనా ఒక కొత్త పనిని మొదలు పెట్టాలని అనుకుంటే ఈ సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. రాజకీయం లేదా సామాజిక సేవా రంగంలో ఉన్న వారికి ఈ నెల చాలా కీలకమైనది. ప్రజలలో మీకు ఆదరణ పెరుగుతుంది మరియు పార్టీలలో లేదా సంఘంలో మీకు మంచి పదవి లభించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. అయితే ఒక చిన్న విషయం ఏమిటంటే మీరు మీ ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టాలి. యోగా చేస్తే మంచిది. సరైన సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. బయట ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాలలో మీకు ఏ లోటు ఉండదు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి ఏప్రిల్ నెల శుక్రుడి అనుగ్రహం వల్ల చాలా అద్భుతంగా గడుస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ నెల మర్చిపోలేనిదిగా మారుతుంది. మీ పనికి మెచ్చి కంపెనీ మీకు ప్రమోషన్ ఇవ్వచ్చు లేదా జీతం పెంచొచ్చు. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న హోదా మీకు లభిస్తుంది.
పెళ్ళైన వారికి తమ జీవిత భాగస్వామితో సంబంధాలు చాలా మధురంగా ఉంటాయి. మీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా కొత్త ఇల్లు లేదా స్థలం కొనాలని ప్లాన్ చేస్తుంటే ఆ కల ఈ నెలలో నిజం కావచ్చు. అయితే ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం కంట్రోల్లో ఉండడం మంచిది. అనవసరమైన వాటికి డబ్బు వృధా చేయకండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. సూర్యుడి మార్పు వల్ల నెల చివరిలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. పెద్దల సలహాలు పాటించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ నెల ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా చాలా బాగుంటుంది. మీ రాశికి యాజమాని అయిన గురుగ్రహం మీకు తోడుగా ఉండడం వల్ల మీరు చేసే పనులన్నీ సహజంగా సాగుతాయి. సమాజంలో పేరున్న వ్యక్తులు, అధికారులు లేదా పెద్ద మనుషులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరగడంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల చదువు లేదా కెరియర్ విషయంలో మీకున్న ఆందోళన తొలగిపోతాయి. మీకు దేవుడి మీద భక్తి పెరుగుతుంది. దీనివల్ల మీరు పుణ్యక్షేత్రాలు సందర్శించడం లేదా ఇంట్లో పూజలు నిర్వహించడం లాంటివి చేస్తారు. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాత బాకీలు ఏమైనా ఉంటే అవి పనులు పూర్తవుతాయి. అయితే ఈ నెల ఎవరికి అప్పులు ఇవ్వకపోవడమే మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల మీరు చాలా కాలంగా వాయిదా వేసుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. జ్యోతిష శాస్త్రం చెప్పే ఈ విషయాలు మనకొక దిశ నిర్దేశం మాత్రమే చేస్తాయి. గ్రహాల అనుకూలత ఎంత ఉన్నా మన కష్టాజీతం మరియు పట్టుదల తోడైతేనే పూర్తి ఫలితం లభిస్తుంది. ఈ 5 రాశుల వారు ఈ ఏప్రిల్ నెలలో తమకు వచ్చే అవకాశాలను సరిగ్గా వాడుకుంటే వారి జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగడం ఖాయం. ముఖ్యంగా కెరియర్లో ఎదగాలని చూస్తున్న యువతులకు ఈ గ్రహాల సంచారం ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ రాశుల వారే కాకుండా మిగిలిన రాశుల వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.